ఫస్ట్ ఈ వీడియోస్ని చూడండి. ఇప్పుడు మీరు చూసిన ఈ హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సీన్స్, సినిమాటిక్ స్లో మోషన్స్, డ్రామాస్టిక్ కెమెరా మూమెంట్స్, ఇది ఏవి ఒక సినిమా కాదు, ఇది ఏది ఒక మూవీ షూటింగ్ కాదు, ఇది ఎలాంటి ఎడిటింగ్ కాదు, ఇది మొత్తం ఏతో క్రియేట్ చేసిన మూవీ. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే మీరు కూడా ఇలాంటి మూవీస్ క్రియేట్ చేయొచ్చు జస్ట్ యూజింగ్ వన్ ఏఐ టూల్. ఆ ఏఐ టూల్ పేరు వచ్చేసి హిక్స్ఫీల్డ్ సినిమాటిక్ స్టూడియో 2.2. ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను టాలీవుడ్ స్టైల్ మూవీస్ని ఎలా క్రియేట్ చేయాలి, సినిమాటిక్ కెమెరా యాంగిల్స్ని ఎలా యూజ్ చేయాలి, మీ వీడియోలో స్లో మోషన్స్, యాక్షన్స్, ఎమోషన్స్ ఎలా యాడ్ చేయాలి, అండ్ ఫైనల్లీ మీ ఫస్ట్ ఏ మూవీ ఎలా క్రియేట్ చేయాలి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అంతా అర్థమైపోతుంది. స్కిప్ చేయకుండా స్టే చూడండి. ఫ్రెండ్స్, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇప్పుడు ఏ టూల్ వల్ల సినిమా షూట్ చేయడం కాదు, ఇమాజిన్ చేయడం ఇంపార్టెంట్ అయిపోయింది. యాక్షన్ మూవీ కావాలా, హారర్ మూవీ కావాలా, రొమాంటిక్ స్లో యాక్షన్ మూవీ కావాలా, అన్నీ పాసిబుల్. సినిమాటిక్ స్టూడియో 2.0లో వీళ్ళు జస్ట్ డైరెక్టర్లా థింక్ చేయాలి. కెమెరా, లైటింగ్, మోషన్స్ అన్నీ హ్యాండిల్ చేస్తుంది ఆన్ యువర్ బిహాఫ్. ఫస్ట్ సింపుల్ స్టెప్, గూగుల్ ఓపెన్ చేయండి, సెర్చ్ చేయండి హిక్స్ఫీల్డ్. ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, అది ఓపెన్ చేయండి. వెబ్సైట్లో మీరు చూస్తారు టాప్లో సినిమా స్టూడియో 2.0 అని ఉంటుంది. ఇంకా చాలా ఏఐ టూల్స్ ఉంటాయి ఇందులో. మనకు కావాల్సింది మాత్రం సినిమా స్టూడియో 2.0 టాప్లో ఉంటుంది. ట్యాప్ చేయండి. సినిమా స్టూడియో 2.0 ఓపెన్ చేశాక మీరు ఒక న్యూ యూఐ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. డోంట్ ప్యానిక్, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ క్యారెక్టర్ ఎలిమెంట్స్, అప్ టు మీరు 3 ఎలిమెంట్స్ అయితే యూజ్ చేయొచ్చు. హీరో కానీ, విలన్ కానీ, ప్రొటాగనిస్ట్ కానీ, యాంటాగనిస్ట్ కానీ, సైడ్ క్యారెక్టర్స్, అది మీ చాయిస్. నెక్స్ట్ కెమెరా మూమెంట్. డిఫాల్ట్ కెమెరా మూమెంట్ ఆల్రెడీ ఉంటుంది. మీరు అనుకుంటే ప్యాన్, జూమ్, ట్రాకింగ్ షాట్ లాంటివి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్పీడ్ ర్యాంప్. వీడియో ఫాస్ట్ కావాలా, స్లో మోషన్లో కావాలా, కస్టమ్ స్పీడ్ కావాలా, అన్నీ ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. ఇక ఫోర్త్ డైరెక్షన్, మ్యాక్సిమం 14 సెకండ్స్ మ్యాక్సిమం 40 సెకండ్ వరకు మీరు ప్రాంప్ట్ చేయొచ్చు. మల్టిపుల్ షార్ట్స్ కావాలా, సీన్ 1, సీన్ 2, సీన్ 3 అన్నీ ప్లాన్ చేయొచ్చు ఒక ప్రాంప్ట్తో. ఇకపోతే సినిమాటిక్ సెట్టింగ్. ఇక మీరు ఆస్పెక్ట్ రేషియోస్ని సెట్ చేయొచ్చు. ఒకవేళ మీరు యూట్యూబ్కి షూట్ చేస్తున్న, ఒక మూవీ షూట్ చేస్తుంటే అయితే 16:9, రీల్స్కి షూట్ చేస్తున్నైతే 19:16, లేదా స్క్వేర్లో కానీ ఆ రెజల్యూషన్ అవైలబుల్ ఉంటాయి. 4K రెజల్యూషన్ చేయండి, క్వాలిటీ టాప్ క్లాస్ ఉంటుంది. మూవీ టైప్ డైరెక్టర్ ఆప్షన్ ఉంటాయి. యాక్షన్ కానీ, హారర్ కానీ, కామెడీ కానీ, రొమాంటిక్ జానర్ కానీ జస్ట్ సెలెక్ట్ చేయండి. ఆడియోలో మీరు ఆడియో ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్టార్టింగ్ ఫ్రేమ్ వేయండి, ఎండింగ్ ఫ్రేమ్ వేయండి. సీన్ స్టార్ట్ చేయాలి, సీన్ స్టార్ట్ ఎలా ఉంటుంది, సీన్ ఎండ్ ఎలా ఉంటుంది, కంట్రోల్ చేయొచ్చు. పోతే హాలీవుడ్ కెమెరా కంట్రోల్, ఇది మాత్రం పవర్ఫుల్ పార్ట్. సినిమాటిక్ స్టూడియో 2.0లో మీరు హాలీవుడ్ లెవెల్ కెమెరాస్ని యూజ్ చేయొచ్చు. కెమెరా టైప్ని సెలెక్ట్ చేయొచ్చు, లెన్స్ని చేంజ్ చేయొచ్చు, ఫోకల్ లెంత్ అడ్జస్ట్ చేయొచ్చు, అపర్చర్ని కంట్రోల్ చేయొచ్చు. రికమెండెడ్ సెలెక్షన్లో ఆల్రెడీ రెడీమేడ్ కెమెరా రింగ్స్ ఉంటాయి. బిగినర్ అయితే అవి డైరెక్ట్గా యూజ్ చేయండి. ఇక ప్రాంప్ట్ సిస్టమ్ కోసం మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రాంప్ట్స్ ఫైల్ ఇస్తాను. ప్రాంప్ట్ని జస్ట్ మీరు కాపీ చేయండి, చాట్‌జీపీటీలో ఓపెన్ చేయండి, పేస్ట్ చేయండి. బాటంలో సీన్ ఇన్పుట్ అన్నీ ఒక లైన్లో ఉంటుంది. అక్కడ మీరు మీ మూవీస్ ఐడియాస్ని రాయండి. ఎగ్జాంపుల్ లైక్ హీరో వాకింగ్ ఇంటూ స్లో మోషన్, రెయిన్, సినిమాటిక్ లైటింగ్, జనరేట్ పైన ట్యాప్ చేయండి. చాట్‌జీపీటీ పర్ఫెక్ట్ సినిమాటిక్ ప్రాంప్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ ఫుల్ ప్రాంప్ట్ని కాపీ చేయండి, బ్యాక్ టు సినిమా స్టూడియో. అందులో మీరు ఫస్ట్ ఇమేజ్ జనరేషన్ చేయాలి. ఒక ఫేస్ కావాలా, మీ ఇమేజ్ అప్లోడ్ చేయండి. ఆస్పెక్ట్ రేషియో 16:9, రిజల్యూషన్ 4K అవైలబుల్గా కూడా ఉంది. ప్రాంప్ట్లో మీరు ఇప్పటిదాకా కాపీ చేసిన ప్రాంప్ట్ని పేస్ట్ చేయండి. జనరేట్ పైన ట్యాప్ చేయండి. రిజల్ట్స్ యూ కెన్ సీ ఇట్. హై క్వాలిటీ సినిమాటిక్ ఇమేజెస్. ఇప్పుడు ఇమేజెస్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. రిఫరెన్స్ ఇమేజ్ ఆప్షన్లో ట్యాప్ చేయండి. ఇమేజ్ టైమ్ లైన్లో యాడ్ అవుతుంది.
రిఫరెన్స్ ఇమేజ్ పైన రిఫరెన్స్ ఇమేజ్ ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇమేజ్ టైమ్ లైన్లో యాడ్ అవుతుంది. డాక్యుమెంట్ సెలెక్షన్లో రో 1, కాలమ్ 1, రో 1, కాలమ్ 2 ఇలా ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఆల్ ఇమేజెస్ అల్ట్రా హై రెజల్యూషన్లో ఉంటాయి. ఇక ఫైనల్గా సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ ఇమేజ్ని మీరు అప్స్కేల్ కూడా చేసుకోవచ్చు. లైక్ బ్యాక్ టు సినిమా స్టూడియోలో మీరు సేమ్ ఇమేజ్ని అప్లోడ్ చేయండి. ప్రాంప్ట్లో జస్ట్ ఒకేలా ఇలా రాయండి, అప్స్కేల్ దిస్ ఇమేజ్. కెమెరా ఇమేజ్ సెలెక్ట్ చేయండి, జనరేట్ పైన ట్యాప్ చేయండి. ఈవెన్ మోర్ షార్ప్ ఇమేజ్ క్రియేట్ అవుతాయి. ఈవెన్ మోర్ షార్ప్ సినిమాటిక్ ఇమేజెస్ అయితే క్రియేట్ అవుతాయి. ఇక కొత్త ఫ్యూచర్ వచ్చేసి 3D సీన్స్. ట్యాప్ చేయగానే ఏ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ని 3D ఎన్విరాన్మెంట్గా కన్వర్ట్ చేస్తుంది. డిఫరెంట్ యాంగిల్స్ నుంచి న్యూ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. వాట్ నెక్స్ట్ అంటే ఏ డిసైడ్స్ ఇందులో వాట్ నెక్స్ట్ అంటే ఏ డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ సీన్లో ఎలా ఉండాలి అని. ఆటోమేటిక్గా ఫ్యూచర్ ఫ్రేమ్స్ని జనరేట్ చేస్తుంది. ఇది నెక్స్ట్ లెవెల్ ఫీచర్ ఇన్ సినిమాటిక్ స్టూడియోస్. ఇకపోతే వీడియో మోడ్. వీడియో మోడ్కి రండి. అక్కడ మీకు క్యారెక్టర్ కన్సిస్టెంట్గా కావాలా? సో క్రియేట్ న్యూ ట్యాప్ చేయండి, మీ ఫేస్ అప్లోడ్ చేయండి, స్మాల్ యూజర్ నేమ్ ఎంటర్ చేయండి, జనరేట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ సీన్ మల్టిపుల్ సీన్స్ లా సేమ్గా ఉంటుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఇమేజ్ అప్లోడ్ అయ్యింది. ఫస్ట్ ఫ్రేమ్ ఇమేజ్ అప్లోడ్ చేయండి. తర్వాత కెమెరా యాంగిల్ సెట్ చేయండి, స్పీడ్ని సెట్ చేయండి, ఆస్పెక్ట్ రేషియోని సెట్ చేయండి, మూవీ టైప్ని సెట్ చేయండి, జనరేట్ పైన ట్యాప్ చేయండి. వితిన్ ఫ్యూ మినిట్స్లోనే మీ ఏ మూవీ రెడీ అవుతుంది. సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కొంచెం క్లియర్ అయింది అనుకుంటా సినిమాటిక్ స్టూడియో 2.0 ఎలా యూజ్ చేయాలి, ఏదైతే మూవీస్ ఎలా క్రియేట్ చేయాలి, సినిమాటిక్ కంట్రోల్ ఎలా ఉంటుంది. ఇప్పుడు కామెంట్ చేయండి మీరు మీ ఫస్ట్ మూవీ ఎలా క్రియేట్ చేయాలో అని. పోతే ఏ టూల్ వాడి చేస్తారు. ఈ వీడియోకి 200 లైక్ వస్తే నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను సినిమాటిక్ స్టూడియోని ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలో. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి, మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. సీ యూ ఇన్ ద వీడియో సూన్.